వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హనుమాన్ జంక్షన్ అవుతే ఇప్పుడు రీ రిలీజ్ కూడా ఉంది కాబట్టి అవును అవును మంచి క్యారెక్టర్ అండి సూపర్ క్యారెక్టర్ యాక్చువల్లీ అందరివి బాగుంటాయి Correct. హిలేరియస్ గా ఎవరిది పిక్ అవును. చేసుకోవాలో కూడా అర్థం కాని అవును క్యారెక్టర్స్ అవును. అందరికీ ఈవెన్ గా పెట్టి అందరినీ బ్యాలెన్స్ చేస్తూ చేయడము అంతమంది కమీడియన్స్ ని పెట్టి ఆ టైంలో అంత రోడ్ల మీద చేసి అంత లావిష్ గా ఖర్చు పెట్టి ఒక్క ఎపిసోడ్కే ఎన్నో అంటే బడ్జెట్ కూడా Correct. ఎక్కువ ఖర్చు పెట్టి ఇంత సీన్ చేసి అంటే ఇంతమంది స్టార్ కాస్ట్ ని మెయింటైన్ చేసి అప్పుడు అసలు ఈవెన్ సెట్స్ ని కూడా రామానాయుడు గారు స్టూడియోలో చేశారు ఆ సెట్ ని కూడా మొత్తం వీళ్ళు మార్చేశారు ఆయన కూడా వచ్చి ఇది నా సెట్ అయినా ఇది కొత్త ఇల్లా ఏంటి అని అన్నారు అనమాట సో ఆయన కూడా దాన్ని డిఫరెంట్ గా చూపించి సో ఆ గోల్మాల్ సాంగ్ అయితే అసలు మేము హిలేరియస్ పన్ను మేము అంటే కన్ఫ్యూజన్ ఆ సాంగే కన్ఫ్యూజన్ అవును అవును మేము ఆ సాంగ్ జనాలకి కన్ఫ్యూజన్ వస్తే ఇదేంటిది అని వేణుగారు ఇలా బుర్రగొక్కుని అంత కన్ఫ్యూజన్ ఉండాలి మేము కన్ఫ్యూజ్ అయిపోయే వాళ్ళం చేయమన్నప్పుడు మేము ఆయనతో ఎవరితోనో మేము కూడా కన్ఫ్యూజ్ అయిపోయి చేసేసేవాళ్ళం కాదు మనం ఇది కదా కాదు ఇందాక షాట్లో వాళ్ళు కదా ఆ షాట్కి ఓకే ఈ షాట్లో ఇలా ఓహో ఈసారి అయితే నేను ఇప్పుడు అర్జున్ గారితో చేయాలన్నమాట ముందు షాట్లోనేమో ఓహో నేను జగపతి బాబు గారితో చేయాలన్నమాట అంటే మేమే కన్ఫ్యూజ్ అయిపోయే వాళ్ళం అనమాట Okay, ఏంటి వాట్ ఈస్ దిస్ వై ఇస్ ఇట్ అని సుచిత్ర మాస్టర్ అసలు చాలా బాగా చేశారు ఆవిడ ఎప్పుడు చాలా హోమ్ అంటే మాకు చాలా బాగుంటుంది అనమాట సో అండ్ నవ్వుతూనే ఉంటాం ఆ సినిమా మొత్తం కానీ ఇక్కడ మీకు ఈ పేరులో మళ్ళీ వేణుగారి పడినట్టయితే మీరు కొంచెం ఆలోచించేవాళ్ళేమో వేణుగారు అనేది మళ్ళీ వాళ్ళు స్టూలు స్టూల్ కదా ఎండ్ అవ్వదు అసలు వేణుగారితో అమ్మో అనుకున్నాను మొన్న ఎప్పుడో వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు జస్ట్ అంటే జస్ట్ టు షో రెస్పెక్ట్ వెళ్ళినప్పుడు ఆయన చూసినప్పుడు కూడా నేను మైండ్ వాయిస్ ఈయన ఏంటి ఇంకా పొట్టి అవ్వలేదు ఇంకా అలాగే ఉన్నారు. ఈయన పొట్టి అవ్వలేదు అనమాట అయితే అని అనుకున్నాను అంటే అవరని నాకు తెలుసు కానీ మై ఇన్నర్ వాయిస్ అనమాట ఈయన ఇంకా అలాగే ఉన్నాను నేను పొడుగు అవ్వలేను ఆయన పొట్టి అవ్వలేదు కరెక్ట్ ఆయనైనా పొట్టి అవుతారేమో అని చూసాను అవ్వలేదు అది అనమాట అనుకున్నాను లోపల దొంగరాముడు అండి పార్టీ దొంగరాముడన్ పార్టీలో ఆయన వంశీ గారు మాట్లాడితే ఆయన ముద్దుగా అన్నమాట తిట్టడం అలవాటు ఆయనకి ఏం వస్తే ఇట్లా రావే అట్లా అలా అనమాట అందరినీ అలా అంటే ఎంత ఎక్కువ తిడితే అంత ఆయనకి ముద్దుగా పిలిచినట్టు అనమాట Okay. అంటే బాగానే ఉంది అలవాటు కానీ అవడానికి మీకు ఎంత టైం పట్టింది నాకు చాలా టైం పట్టింది నాకు అలవాట్లేదు ఎవరు అలా పిలవడం కానీ అంటే ముద్దుగా అలా పిలవడం అలవాట్లేక ఇది కొంచెం ఇదేంటో కొత్తగా ఉంది నాకు కూడా తిడుతున్నారా లేకపోతే నిజంగానే అంటే ముద్దుగా అలా పిలుస్తారని నాకు కన్ఫ్యూజన్ అనమాట ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ కొంచెం అది అలా ఉండేది బట్ అంటే పెద్ద ఆయన పెద్ద అంటే అది మేము తీసుకోలేదు కానీ బట్ ఆ సినిమా ఆడలేదు కానీ అండి నా సాంగ్స్ చాలా ఇష్టము నేను డిఫరెంట్గా కనిపించడం ఇష్టము ఆయన ఫారిన్ కంట్రీలో వెళ్ళి సాంగ్ చేయడము ఫస్ట్ టైం ఆ సినిమాకి అంటే ఆయన గోదావరి అక్కడెక్కడే తీస్తారు కదా సో అలాంటిది ఫారిన్ అదే ఆమ్స్టర్డామ్లో వెళ్ళి తీయడము అనేది డిఫరెంట్ సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఆయన రోజు పక్కన కూర్చోబెట్టి రాదాయా అప్పుడు బాగా బదులెవరు అని చెప్పి కుండ పెరుగు ఆయన తోడు పెట్టుకున్నా అది ఇదే తిను ఇంకేం తినకు అని చెప్పి పెట్టేవాళ్ళు అనమాట సో శ్రీకాంత్ గారు ఇంకోటి అస్సలు విషయం మర్చిపోయానండి ఆ సినిమాలో వరల్డ్ కప్ 2003 వరల్డ్ కప్ జరుగుతుంది వరల్డ్ కప్ అన్నప్పుడు ఇంకా మీకు శ్రీకాంత్ గారు తెలుసు కదా మీకు ఇంకా శ్రీకాంత్ గారు తెలుసు కదా వరల్డ్ కప్ అనగానే ఆయన క్రికెట్ చూడకుండా ఉండరు సో ఆయన వరల్డ్ కప్ అనగానే నేనేమో ఒక రేడియో పెట్టుకున్నా రేడియోలో కామెంటరీ వస్తుంది కదా వింటున్నాను ఆయనేమో ఏంటి చేస్తున్నావు ఇదేంటి వింటున్నావు అంటే మళ్ళీ వాళ్ళకి వినపడకుండా కొంచెం దూరంగా వెళ్ళి వింటున్నా అంటేనేమో
ఆ కామెంట్ అది రేడియో అండి. రేడియో ఎవరు వింటున్నారు ఇప్పుడు? అసలు రేడియో ఎందుకు అంటే, లేదండి క్రికెట్ కామెంటరీ వింటున్నాను. ఎందుకంటే మన వరల్డ్ కప్ కదా! అన్ని మ్యాచ్‌లు చూడాలి. అంటే అన్నీ చూస్తేనే మన ఇండియా ఆడుతున్నప్పుడు ఒక కిక్ వస్తుంది. కరెక్ట్. మన ఇండియా ఒక్కటే ఆడుతూ ఉంటే ఆ టెన్షన్, లేకపోతే ఎవరు గెలుస్తున్నారు, ఎవరెవరు ఎలా ఆడుతున్నారు అనేది తెలీదు కదా! సో, ఐ హావ్ టు సీ ద హోల్ థింగ్. సో, చూడ్డానికి అవ్వదు. అదేంటంటే డే అండ్ నైట్ మ్యాచ్‌లుండేవి. సో, హాఫ్ డే పోతుంది. హాఫ్ మ్యాచ్ పోతుంది. రైట్. సో, ఇంకొక ఇన్నింగ్స్‌కొకటి ఇంటికెళ్ళి చూడగలం. సో, ఈ లోపల ఇది పెట్టుకుంటే, "ఏంటి నీకంతా ఇష్టమా? అవునా? నేను మానిటర్ తెప్పించుకొని అక్కడ చూస్తున్నాను. నువ్వు కూడా రా" అని చెప్పి పిలిచారు. అప్పటి నుంచి అబ్బా! ఇదేదో నాకు ముందే తెలిస్తే బాగుండేదని చెప్పి, అంటే నేను అన్ని మ్యాచ్‌లు అదే ఇంటెన్సిటీతో చూడను. ఓకే. బట్ కొన్ని లైక్ ఐపీఎల్ ఉందనుకోండి. ఐపీఎల్ కూడా అదే ఫీవర్ లాగా వస్తుంది ఒకలాగా. ఓకే. ఒక కిక్ వస్తుంది. వరల్డ్ కప్‌లు వస్తాయి. తర్వాత అలా కొన్ని మ్యాచ్‌లకి అలాంటివి వస్తాయి. సో, అప్పుడెళ్ళి ఆయనతో పాటు కూర్చొని చూస్తూ ఉన్నాము. మేము కష్టపడి ఫైనల్స్ వరకు తీసుకొచ్చాము. ఓకే. ఓకే. ఫైనల్స్ మేము రాజమండ్రిలో అవుట్‌డోర్‌లో మీకు తెలుసు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వరు. అలాంటిది ఫైనల్స్ ఉన్నాయని షూటింగ్ క్యాన్సిల్ చేసి టెర్రస్ మీద పెద్ద స్క్రీన్ యేసుకొని అన్నీ పెట్టి బిల్డప్ అన్నీ ఇచ్చిన వంశీ తర్వాత గారు. వంశీ గారు కాదు, శ్రీకాంత్ గారు. శ్రీకాంత్. ఓకే. అంటే డైరెక్టర్ వంశీ గారు. అదే. ఆయన ఒప్పుకున్నారు మాకు. ఓకే. ఆయన ఒప్పించారు. అంటే ఓ. శ్రీకాంత్ గారు ఒప్పించారు ఎలాగోలా ఫైనల్స్ అని. ఓకే. ఓకే. అంతా చేసిన తర్వాత ఇదేమాట చిచి ఏదో ఆయన స్టైల్‌లో ఏదో అనేవాళ్ళనమాట. ఆయన అనేవారు గానీ, అంటే ఉండండి సార్ ఇది అసలు ఫేమస్ ఏదో అనేవాళ్ళం మేమనమాట. సో, ఆయన మమ్మల్ని ఏదో ఒకటి టీజ్ చేసి ఛీ! థు అంటే ఆయన సినిమాలో ఉంటది అవును. కదా! అవునవును. ఆ మేనరిజంతో ఆయన చేస్తూ ఉండేవాళ్ళనమాట. సో, దాని తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత ఫైనల్స్‌కెళ్ళి బిల్డప్ అంతా ఇచ్చిన తర్వాత అదేంటంటే ఓడిపోయారు. ఓహ్! అది మాకు ఇంకా చూడండి అది మొత్తము, అంటే ఎంత ఆ ట్రిప్ మొత్తం, అంటే అది మొత్తం నేను శ్రీకాంత్ గారు అసలు ఎంత డల్ అయిపోయామో తెలియకుండా డల్ అయిపోయాం ఓకే. ఓకే. అనమాట. సో దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. అంటే అవుట్‌డోర్‌లో ఒక రోజు గ్యాప్ ఇచ్చి క్రికెట్ మ్యాచ్ కోసం అనేది ఇంపాసిబుల్. సో దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. మిస్సమ్మ మళ్ళీ ఒక మంచి సినిమా మీ కెరీర్‌లో. అవునవును. మిస్సమ్మ సినిమా ఏంటంటే, మేము ఫస్ట్ టైం, అంటే నేను ఎస్పెషల్లీ ఏంటంటే, అంత ఒక డైలాగ్ చెప్పిన తర్వాత అంత గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డైలాగ్ చెప్పడం అనేది, అంటే మామూలుగా ఇది చెప్పేసా ఏంటి నువ్వు అలాగా అయితే కాదు ఇది అని ఇలా గ్యాప్ లేకుండా ఏదో ఒకటి చెప్పడం అనేది ఇదివరకు అప్పటి వరకు చేశాను. ఆ సినిమాకి అంటే అంత గ్యాప్ తీసుకొని ఏం చేయాలి అన్నట్టుగా కొంచెం ఫస్ట్ 3-4 డేస్ అయితే చాలా కష్టపడ్డాను. అంటే నాకు అంటే అర్థం డైలాగ్ అవ్వలా. టు డైలాగ్ గ్యాప్. డైలాగ్ టు డైలాగ్ గ్యాప్ ఉంటుంది. ఓకే. అంటే మీరు ఏంటే కొంపతీసి ఇలా చేసావా అనంగానే ఒక రియాక్షన్, ఆ రియాక్షన్ ఎంతసేపు ఇస్తామంటే, ఆ రియాక్షన్ ఇచ్చాక అప్పుడు ఆయన ఇంకొక డైలాగ్ మళ్ళీ చెప్తారు ఓకే. శివాజీ గారు. నేను ఒక రియాక్షన్ ఇస్తాను, తర్వాత నా రియాక్షన్‌కి ఆయన ఒక రియాక్షన్ ఇస్తారు. అప్పుడు తర్వాత ఇంకో డైలాగ్ పడుతుంది. అంటే అంత గ్యాప్‌లు ఉన్నాయన్నమాట డైలాగ్ టు డైలాగ్. ఓకే. ఓకే. సో ఈవెన్ ఫైటింగ్ మా ఇద్దరం ఆర్గ్యుమెంట్ ఆర్ డిస్కషన్ ఉంటుంది కదా! ఆ సీన్స్‌లో కూడా కంపారిటివ్‌లీ ఫాస్టర్‌గానే ఉంటుంది గానీ స్టిల్ గ్యాప్ ఉంటుంది. అంటే నువ్వు చెప్పావు, నేను తిట్టేసాను, నేను ఇది అనేసాను, అరిచేసాను, ఇదే చేశాను, తన్నేసాను, ఇది అయిపోయింది, అది అయిపోయింది, వెళ్ళిపోయాం, ఆ డామ్ డిష్క్ అయిపోయింది అన్నట్టుగా కాకుండా దెర్ ఇస్ అ రియాక్షన్ ఫర్ ఎవ్రీ థింగ్. నువ్వు చెప్పావా, అప్పుడు ఆ రియాక్షన్ తీసుకొని ఓహో నువ్వు ఇలా చెప్పావు కదా, నేను ఇలా ఫీల్ అయ్యాను అనుకోను, లేకపోతే ఏదో ఒక నెక్స్ట్ థింగ్ తీసుకొని అప్పుడు అలాగంటావా, అయితే నువ్వేం చేసావు మొన్న అన్నట్టుగా ఒక రియాక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాం అనమాట. అది ఆ సినిమాకి. సో అది కొంచెం అలవాటు అవడానికి టైం పట్టింది. బట్ అది బెస్ట్ ఎంజాయ్ చేసింది నేను ఆ సినిమానే యాక్చువల్లీ. ఎందుకంటే క్యారెక్టర్ సో న్యాచురల్, సో కనెక్టింగ్. అది చెప్పినప్పుడు బానే ఉందిలే అన్నట్టుగా చేసిన తర్వాత చేస్తూ ఉండగా లేకపోతే దాని ఇంపాక్ట్ బాగా తెలిసింది. ఇప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ అంతా మీరేనా? స్క్రిప్ట్‌కి సంబంధించినంత? అంతే అండి. మొత్తం క్యారెక్టర్‌కి సంబంధించి. ఎప్పుడు అంతే. అంటే పెద్ద ఐడియా లేవు. ఓకే. అప్పుడు ఆ టైంలో ఇంకా లేదు. ఇప్పుడు కొంచెం బెటర్. ఇప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా అని చెప్పలేను కానీ, బట్ అప్పుడు పెద్ద అంత
నాలెడ్జ్ వస్తూ స్లోగా ఎక్స్పీరియన్స్తో వస్తూ ఉంది. అందుకనే అంటున్నాను ఆ క్యారెక్టర్ పిక్ చేసుకోవడం అనేది నేను చాలా అంటే నాకు అంత అంటే చాయిస్ మేకింగ్లో అంత అంటే బాగానే ఉంది నా జడ్జ్మెంట్ అనేది అప్పుడు తెలిసిందనమాట. సో బేసిక్లీ అలాంటి వాటిలో ఓహో పర్వాలేదు మనకు కూడా బాగానే తెలుసు అనమాట. ఎందుకంటే కోడి రామకృష్ణ గారిది సెకండ్ పడిన తర్వాత మీరు రియలైజ్ అవటానికి ఎంత టైం బట్టి ఉండదు. నాది థర్డ్ది కూడా కొంచెము అలా థర్డ్ది కూడా అంతే అండి. అలాగే అలా ఒక 2-3 చేసిన తర్వాత ఇప్పుడు హిట్ అవ్వకపోవడం వేరు, అసలు క్యారెక్టరే చేయకూడదు అనేది వేరు. కరెక్ట్. సో అలాంటివి అవి చేయకూడదు ఆ టైంలో, ఎస్పెషల్లీ చేయకూడదు. కెరీర్ మీద పడతాయి. ఎగ్జాక్ట్లీ, అంటే నెక్స్ట్ ఇవన్నీ పడతాయి. సో అలాంటిది మనోహరం లేకపోతే నా చేతిలో, అందుకని స్వయంవరం ఎంత ఇంపార్టెంటో దాని తర్వాత చేసిన మిస్టేక్స్ వల్ల మనోహరం వాజ్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ. సో అందుకని నాకు ఇద్దరు ఫిల్మ్స్ నా ఫస్ట్ ఫిల్మ్ లాగానే నేను ట్రీట్ చేస్తాను. మళ్ళీ మనోహరం గేమ్ మీ దట్ ఫస్ట్ ఫిల్మ్ అనే ఒక పుష్ ఇచ్చింది. కానీ మనోహరం పెద్ద అంటే ఇట్ వాజ్ అ గుడ్ ఫిల్మ్, బాగానే ఉంది, కానీ సూపర్ హిట్ కాకపోయినా అది ఇట్ గేవ్ మీ దట్ పర్ఫార్మర్ అని ఒక ఇదితో పుష్ చేసింది. నెక్స్ట్ హనుమాన్ జంక్షన్ ఉండటం వల్ల తర్వాత మనసున్న మహారాజు బంచిదే, మనసున్న మహారాజు వాజ్ గుడ్ వన్ అండి. రాజశేఖర్ గారి. అవును, అది కూడా వెరీ డీసెంట్ గా వెళ్ళింది. ఆ సాంగ్ హిట్. ముత్యాల ఓన్లీ సోలో హీరోయిన్. సో అది కూడా చాలా మంచిది. సో అది కూడా ఓకే. తర్వాత ప్రేమించు, నెక్స్ట్ హనుమాన్ జంక్షన్, అది మంచి క్యారెక్టర్ అండి. హనుమాన్ జంక్షన్ కూడా ఉంది. హనుమాన్ జంక్షన్ అది కమర్షియల్ హిట్. అది పర్ఫార్మెన్స్ సైడ్ అయితే ప్రేమించు. కరెక్ట్. సో ఇవి ప్రేమించు హోంవర్క్ చేయాల్సి వచ్చి ఉంటుంది మీకు కదా, బాగా చేయాలండి. అంటే చేయాల్సి వచ్చింది, కానీ బ్లైండ్ క్యారెక్టర్ అది ఎట్లా పర్ఫార్మ్ చేయాలి, ప్రీవియస్ కూడా రిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదేమో. అవునులేండి, లేదు ఇబ్బంది. అంటే ఆయన ఏమన్నారంటే బికాస్ ఇది త్రూ అవుట్ క్యారెక్టర్, సో మొత్తం అంటే కొంచెం బ్లైండ్ అంటే కొంచెం ఇలా కొంచెం ఇలా కూడా చేయాలి కదా కొన్నిసార్లు మనం ఇలా, అది వద్దు అన్నట్టుగా అన్నారు ఆయన. ఎందుకంటే కొంతమందికి అలా ఉంటుంది, కానీ మనం ఇంత మెయిన్ క్యారెక్టర్ ఇంతసేపు చూడాలి, అది కొంచెం ఏమవుతుందంటే ఇబ్బందిగా అవుతుంది. సో వి జస్ట్ సజెస్టింగ్ దట్ షీస్ అ బ్లైండ్ గర్ల్. కాకపోతే ఆ బ్లైండ్నెస్లోనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా, ఆ కాన్ఫిడెన్స్ రావాలి అన్నది అది కొంచెం ప్రాక్టీస్ అవుతే చేసాం. కానీ ఆయన ఎంత అవుతే అడిగారో అంతే చేసాం. ఇంకా అంటే అప్పుడు మానిటర్స్ కూడా ఇవి లేవు. సో ఆయన ఏం చెప్తే అది డెసిషన్తో వెళ్ళిపోయాం. సో అది ఏంటంటే బేసిక్లీ ఫాదర్ అండ్ డాటర్ సీన్స్ చాలా బాగుంటాయి అందులో. అండ్ మదర్తో కూడా కాన్ఫ్లిక్ట్ బాగుంటుంది. అండ్ లాస్ట్లో మదర్తోనే మళ్ళీ మనము తనే ఎవరైతే వద్దు అని పారేసి వెళ్ళిపోయిందో మదర్, మళ్ళీ డాటరే పెద్ద అయ్యి లా చదువుకుని అమ్మాయిని సేవ్ చేస్తుంది మదర్ని. అది దట్ ఈస్ థింగ్. లాస్ట్లో మదర్ని యాక్సెప్ట్ చేయదు. దట్ ఈస్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్ కదా. సో అందుకని ఆ సినిమా చాలా వెరీ వెరీ గుడ్ అన్నమాట. నాకు అది చాలా ఇష్టమైన క్యారెక్టర్. అవార్డులు వచ్చిన వాటిలో ఏ సినిమాలండి? ఇదొకటి, స్వయంవరం, మనోహరం. మనోహరం కూడా కరెక్ట్, బెస్ట్ మనోహరం వచ్చింది, నంది అవార్డు వచ్చింది కదా. నంది వచ్చింది. అదర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. తర్వాత ప్రేమించుకి వచ్చింది, మిస్సమ్మకి వచ్చాయి. తర్వాత స్వరాభిషేకం కూడా వచ్చాయి. స్వరాభిషేకం కూడా లోకల్ అవార్డ్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లోకల్ అవార్డ్స్. మిస్సమ్మకి ఏంటంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఒకళ్ళ నేమే పంపించగలరు. సో ఆబ్వియస్లీ భూమిక గారు పంపించారు. సో భూమిక గారికి వచ్చింది, ఆవిడకి వస్తే మా అందరికి వచ్చినట్టే, బికాజ్ సినిమాకి వచ్చినట్టే బేసిక్లీ అన్నట్టు మేము ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఒకళ్ళకే వస్తుంది అందులో. మొత్తం ఒక 3 ఉంటాయా నందులు? ఉన్నాయండి, ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా వస్తే చూడాలి. ఇప్పుడు నందులు లేవు, గద్దరు ఉన్నాయి, నందులు కూడా ఇంకా లేవు, అది పెండింగ్ లో ఉందా? ఓకే, నేను వస్తున్నా కదా, ఇప్పుడు వస్తాయి చూడండి. అంతే అలా అన్నాను అనుకోండి, ఇప్పుడు బాగుంటుంది.